ఇంకా కొట్టేస్తున్నాడు అనేటువంటి ఒక మౌత్ పబ్లిసిటీ. ఇవి ప్రస్తుతం అక్కడ నడుపుతున్నటువంటి ఎత్తుగడ. కాకపోతే ఏంటంటే ఇవి బలము చేకూర్చొచ్చు, బలహీనత చేకూర్చొచ్చు. ఇప్పుడు ఇదే మౌత్ పబ్లిసిటీ మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019లో విపరీతంగా వచ్చింది. మళ్ళీ తెలుగుదేశమే అయిపోయాడు ఇక జగన్ అనినే వచ్చింది కదా. అసలు జగన్ గెలుస్తాడని ఆ రోజున ఒక్కళ్ళన్న మౌత్ పబ్లిసిటీ మాట్లాడారా? నాకు ఐడియా ఉన్నంత వరకు బయట కూడా జగన్ గెలుస్తాడని టాక్ ఉండేది కాదు. అంటే జగన్ గెలుస్తాడని మనసులో ఉన్నోడు కూడా బయట మాట్లాడేవాడు కాదు. తెలుగుదేశమే గెలుస్తానేవాడు. ఎందుకని? తెలుగుదేశం చూడు మొత్తం జట్టుగట్టింది భారీ ఎత్తున, రాహుల్ గాంధీ ఇంపాక్ట్, మోడీ గారు దిగిపోతున్నాడు, చంద్రబాబు దెబ్బ ఆషామాషీన అన్నటువంటిది. వాళ్ళు అక్కడ సభలు పెట్టారు, ఇంటింటికి జనం దగ్గరికి అదే తీసుకెళ్లారు. చంద్రబాబు అద్భుతం చేశాడని చెప్పారు. దేశం నలుమూలలా కూడా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇంకేముందన్నారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు మొట్టమొదట తెలుగుదేశం ఓడిపోబోతుందని కనిపెట్టిన ఒక్క మనిషి జలీల్ ఖాన్. ఎందుకంటే ఆ రోజున 5 గంటలకి మామూలుగా ఎలక్షన్ అయిపోయాక క్యూ లైన్ లో మహిళలు బారులు తీరుంటే జ్యోతి గాని వీళ్ళందరూ ఇంకేమి ప్రొజెక్షన్ చేసుకుని వచ్చారు, 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, మహిళ ఉత్సాహం కొద్ది క్యూల్లో నిలబడిపోయి ఓట్లేస్తున్నారని. 8 గంటలకి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినటువంటి జలీల్